హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో ప్రైస్ యాక్షన్లో మనం నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నాం. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. ఇది ఒకటి ఫస్ట్ పాయింట్. నేను అంత టెక్నికల్గా వెళ్ళను, ఎందుకంటే మనకు సింపుల్గా అర్థం అవ్వాలి అంతే. ఇది మనం ఒక ఎగ్జామ్లో రాయడం కానీ ఒక సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యే విధంగా మనం ఉండట్లేదు కాబట్టి మనకు జస్ట్ అర్థం అవ్వాలి. అసలు వాట్ ఈస్ క్యాండిల్ స్టిక్స్ అనేది అర్థమైతే సరిపోద్ది. ఆ తర్వాతనే రిమైనింగ్ వాటి గురించి నేర్చుకోవడం. సో నేను ఈరోజు మాట్లాడే టాపిక్లో క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి, సింగిల్ క్యాండిల్ స్టిక్, డబుల్ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్, త్రిబుల్ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్, ఇలా ఫామ్ అయ్యేవి ఎన్ని ఉంటాయి, దాంట్లో ఏవి మనకి ఇంపార్టెంట్ అనేవి మాత్రమే మాట్లాడతారు. నెంబర్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి, ఒక్కొక్కటి యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఒక సింపుల్ లాజిక్ ఒకటే చెప్తా, అది ఎక్కడ వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎలా అబ్జర్వ్ చేయాలి. ఈ 3 పాయింట్స్తో మీకు క్యాండిల్ స్టిక్ సరిపోద్ది. అంతేగాని నేను అసలు క్యాండిల్ స్టిక్ అంటే ఏంటి, అది ఎక్కడ పుట్టింది, ఎవరు కనిపెట్టారు, దాని గురించి హిస్టరీ చదువుకోవాల్సిన అవసరం లేదు, మనకంత నీడు లేదన్నట్టు. సో ఇవి ఎక్కడ ఫామ్ అవుతున్నాయి, ఎందుకు ఫామ్ అవుతున్నాయి అనేది ఇన్ఫర్మేషన్ నీ మైండ్లో ఫిక్స్ అయి ఉంటే సరిపోతుంది, అదే ఎనఫ్. సో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, ఎవరైనా ట్రేడింగ్ జర్నీ ఎవరు స్టార్ట్ చేసినా క్యాండిల్ స్టిక్స్ అనేది నేర్చుకోవడం కంపల్సరీ, ఇంపార్టెంట్. అంటే నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి, కానీ దాంట్లో మేజర్గా చాలామంది యూజ్ చేసేది క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో లెర్న్ అబౌట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. అసలు క్యాండిల్ స్టిక్ అంటే ఏంటి, క్యాండిల్ స్టిక్ అంటే ఏంటి? జస్ట్ సింపుల్, ఏం లేదు. ఒక ప్రైజ్ని రిప్రజెంట్ చేయడానికి ఒక ప్రైజ్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసేదే క్యాండిల్ స్టిక్. అంటే ఒక ప్రైజ్ ఒక 1 మినిట్లో, 2 మినిట్లో, 3 మినిట్స్లో, 5 మినిట్స్లో, 10 లేకపోతే 15, 1 అవర్, 1 డేలో ఎలా మూవ్ అవుతుంది అనేది చెప్పేదే క్యాండిల్ స్టిక్, అంతే. దానికి లైన్ చార్ట్ ఉంటాయి, ఇంకా డిఫరెంట్ ఆఫ్ చార్ట్స్ కూడా ఉంటాయి, కానీ మేజర్గా మనం యూజ్ చేసేది క్యాండిల్ స్టిక్. అర్థమైంది కదా? ఒక ప్రైజ్ యొక్క మూవ్మెంట్, ప్రైజ్ ఎలా మూవ్ అవుతుంది అనేది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసేది క్యాండిల్ స్టిక్, అంతే. డెఫినేషన్ మనకు అవసరం లేదు, ప్రైజ్ని చెప్తుంది. సో ఇది మేజర్గా యూజ్ అయ్యేది టెక్నికల్ అనాలిసిస్లో మాత్రమే యూజ్ చేస్తాం. ఫండమెంటల్ అనాలిసిస్లో అసలు క్యాండిల్ స్టిక్స్ అనేది మనం యూజ్ చేయం, మనకు అవసరం లేదు. సో దీంట్లో అసలు క్యాండిల్ స్టిక్స్ ఏం చెప్తుంది మీకు? క్యాండిల్ స్టిక్స్ అనేది ఏం చెప్తుంది అంటే, అసలు ఒక ప్రైజ్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఓకే, దాని ఒక హై ఎక్కడ ఉంటుంది, లో ఎక్కడ ఉంటుంది, క్లోజింగ్ ఎక్కడ అవుతుంది, అంతే. చెప్పే కదా, ఒక 1 మినిట్ తీసుకున్నా, 5 మినిట్స్ తీసుకున్నా, 3 మినిట్స్ తీసుకున్నా, 15 మినిట్స్ తీసుకున్నా, ఓపెనింగ్ ఎక్కడ అవుతుంది ప్రైజ్, క్లోజింగ్ ఎక్కడ అవుతుంది, దాని హై ఎక్కడ ఉంటుంది, దాని లో ఎక్కడ ఉంటుంది, దీన్ని రిప్రజెంట్ చేస్తుంది ప్రైజ్ని మాత్రం, అంతే. అంతకు మించి నీకు క్యాండిల్ స్టిక్తో ఇంకొక పనే లేదు. అర్థమైంది కదా? ఇది నెక్స్ట్ ఇంకా ఏం చెప్తుంది అంటే కరెంట్ బిహేవియర్ అండ్ పాస్ట్ బిహేవియర్ చెప్తుంది. ప్రీవియస్గా ఎలా మూవ్ అయింది, క్యాండిల్ స్టిక్స్ బేస్డ్గా ఒక ప్యాటర్న్ ఎలా ఫామ్ అయింది, ఆ ప్యాటర్న్స్ ఎలా బేస్ చేసుకొని ట్రేడ్ చేశారు అనేది పాస్ట్ చెప్తుంది. దాన్ని బేస్ చేసుకొని, పాస్ట్ హిస్టరీని బేస్ చేసుకొని ప్రజెంట్ నెక్స్ట్ ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది, నెక్స్ట్ క్యాండిల్ స్టిక్స్ ఎలా ఫామ్ అవుతాయి అనే వాటి గురించి మనం ఇమాజిన్ చేసుకోగలం. అదే క్యాండిల్ స్టిక్స్కి ఉన్న పవర్ అన్నట్టు. ఈ పవర్ యూజ్ చేసుకునే డబ్బులు సంపాదిస్తున్నారు. క్యాండిల్ స్టిక్స్ పవర్ యూజ్ చేసుకునే డబ్బులు సంపాదిస్తున్నారు అంటే అంత ఈజీ కాదు. సో ఇది వరల్డ్ వైడ్గా మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ వాడుతుంటారు. వరల్డ్ వైడ్గా మోస్ట్ చాలా వరకు వాడతారు. అంత ఒక తక్కువ వాడే క్యాండిడేట్లు కాదు, చాలా ఎక్కువ మంది వాడతారు. నెక్స్ట్ ఇది మేజర్గా మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర, ట్రెండ్ రివర్సల్ దగ్గర, లేకపోతే ట్రెండ్ కంటిన్యూయేషన్ దగ్గర యూజ్ అవుతుంది మేజర్గా. మధ్యలో ఏర్పడే క్యాండిల్ స్టిక్స్ అనేవి మనకు అంత ఇంపార్టెంట్ కాదు. నేను మళ్ళీ అదే చెప్తున్నా, ఇదే ఎక్కడ వాడాలి అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర మాత్రమే వాడాలి. దానివల్లే ట్రెండ్ రివర్స్ అవుతుందా, ట్రెండ్ కంటిన్యూ అవుతుందా అనేది నువ్వు ఐడెంటిఫై చేసుకోగల పవర్ ఉన్నవే క్యాండిల్ స్టిక్స్. నెక్స్ట్ యాజ్ వి డిస్కస్, బయ్యర్స్ అండ్ సెల్లర్స్ బిహేవియర్ ఉంటుంది. అదే పాస్ట్ ఎలా మూవ్ అయ్యారు, ఆ టైంలో బయ్యర్స్ ఎలా ఉన్నారు, సెల్లర్స్ ఎలా బిహేవ్ చేశారు అనేది ఫ్యూచర్ని కూడా మనం ప్రిడిక్ట్ చేయగల పవర్ ఉన్న శక్తి, అంత పవర్ ఉన్నదే క్యాండిల్ స్టిక్స్ అన్నట్టు, అంతే. అంత ఈజీ కాదు. మీకు క్యాండిల్ స్టిక్స్ అనేవి లాజికల్గా అర్థమైందా అంటే మీకు ట్రేడింగ్ అనేది చాలా వరకు అర్థమైనట్టే. మనం చేంజ్ అవుతూ ఉంటాం, కానీ అలా కాదు. సో ఇప్పుడు మనం ఒకసారి చార్ట్లో చూడండి, ఒకసారి వీడియోలో
క్యాండిల్ స్టిక్స్ అనేవి 2 టైప్సే ఉంటాయి, అంటే వేరే వాళ్ళు వేరే యూజ్ చేస్తారు. కలర్స్లో మాత్రం 2 టైప్స్ ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం, వైట్, బ్లాక్, ఇంకా వాళ్ళు వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. మనం గ్రీన్ రిప్రజెంటేషన్, రెడ్ రిప్రజెంటేషన్. అసలు గ్రీన్ ఏం చెప్తుంది అంటే బుల్లిష్నెస్ చెప్తుంది, బ్లైండ్గా అంతే, ఇంకా మళ్ళీ ఇంక ముచ్చటే లేదు. గ్రీన్ అనేది బుల్లిష్నెస్ చెప్తుంది, రెడ్ అనేది బేరిష్నెస్ చెప్తుంది. మీరు నెంబర్ ఆఫ్ వీడియోస్ యూట్యూబ్లో ఉంటాయి, కానీ నేను కొంచెం సింపుల్గానే చెప్తా, మనకు అంత టెక్నికల్గా అవసరం లేదు కాబట్టి. సో చూడండి, ఈ బాడీ అనేది బయ్యర్స్ స్ట్రెంగ్త్ చూపిస్తుంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఈ బాడీ బయ్యర్స్ స్ట్రెంగ్త్ చూపిస్తుంది, ఈ రెడ్ క్యాండిల్ బాడీ సెల్లర్స్ స్ట్రెంగ్త్ చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ పైన కింద విక్స్ ఉన్నాయి కదా, ఈ విక్ అనేది ఈ 5 మినిట్స్ లేదా 15 మినిట్స్ తీసుకున్నప్పుడు సడన్ గా ఒకసారి పైకి వెళ్ళి కిందికి వస్తుంది అన్నట్టు ప్రైస్. ఆ మధ్యలో సడన్ గా ఇప్పుడు ఇలా అనుకుంటే, సో ఇలా అనుకుంటే మనకు సడన్ గా ఈ పైకి వెళ్ళేసి వస్తుంది కదా, ఈ విక్ రిప్రజెంటేషన్ ఇది. అంటే ఆ టైం పీరియడ్లో ప్రైస్ ఒకసారి పైకి వెళ్ళేసి వచ్చింది అని ఈ విక్ రిప్రజెంట్ చేస్తుంది అన్నట్టు. ఈ లో ఏంటంటే ఈ టైం పీరియడ్లో సడన్గా ఈ ప్రైస్ అనేది ఒకసారి లోకి వెళ్ళేసి వచ్చింది అనేది రిప్రజెంట్ చేస్తుంది. సేమ్ బేరిష్ క్యాండిల్ కూడా ఇక్కడ హై ఎక్కడికి వెళ్ళేసి వచ్చింది, ఇక్కడ లో ఎక్కడికి వెళ్ళేసి వచ్చింది. ఈ రెండింటికి ఒక మేజర్ డిఫరెన్స్ ఉంటుంది. పాజిటివ్ ఎలా చెప్తాం, నెగిటివ్ ఎలా చెప్తావు అంటే, ప్రైస్ అనేది డౌన్లో ఓపెన్ అయ్యి తక్కువలో ఓపెన్ అయ్యి ఎక్కువకి వెళ్తే దాన్ని బుల్లిష్ అంటాం, బుల్లిష్ క్యాండిల్ ఇక్కడ ఫస్ట్ది. లేదు, ప్రైస్ అనేది హైలో ఓపెన్ అయ్యి డౌన్కి వస్తే ఇది బేరిష్ అంటాం. అంతే సింపుల్. పాజిటివ్ అంటే డౌన్ టు అప్, అంటే కింద నుంచి పైకి ఎదగడం పాజిటివ్, పై నుంచి కిందికి పడిపోవడం నెగిటివ్. ఇంతే, ఈ రెండు బుల్లిష్, బేరిష్, ఈ రెండు మనం బుల్లిష్ అండ్ బేరిష్ అని అంటాం. నెక్స్ట్ దీని బేస్డ్గా మనకు కొన్ని టైప్స్ ఉంటాయి. అంటే సింగిల్ క్యాండిల్ స్టిక్ వచ్చినప్పుడు ఎలాంటి అబ్జర్వేషన్ చేయాలి, డబల్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, త్రిబుల్తోని ఒక ఫార్మేషన్ వచ్చినప్పుడు ఎలా చేయాలి అనే వాటికే మనం టైప్స్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ అని డివైడ్ చేసుకున్నాం అన్నట్టు. దీంట్లో 3 థింగ్స్ ఉంటాయి. నేను జస్ట్ ఏ క్యాండిల్ స్టిక్స్ ఇంపార్టెంట్ అనేది మాత్రమే మాట్లాడతా. ఒక్కొక్క దాని గురించి మాట్లాడితే చాలా టైం తీసుకుంటుంది. వీటిని మనం ఫర్దర్ వీడియోస్లో లేకపోతే సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు మాత్రం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్. ఫస్ట్ది సింగిల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ ఒకటే, గ్రీన్గా ఉంది. ఓకే, గ్రీన్ ఉంది, రెడ్ ఉంది, అంటే బేరిష్, బులిష్, అంతే. సో నెక్స్ట్ సింగిల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. ఒకటి హ్యామర్, సేమ్ బేరిష్లో కూడా ఉంటుంది, దీన్ని హ్యాంగింగ్ మ్యాన్ అంటాం, గుర్తుపెట్టుకోండి. బుల్లిష్లో ఉంటుంది సేమ్ క్యాండిల్ స్టిక్ స్టైల్, బేరిష్లో ఉంటుంది. ఇక్కడ హ్యామర్ అంటాం, అక్కడ హ్యాంగింగ్ మ్యాన్ అంటాం. ఇక్కడ ఇన్వర్టర్ హ్యామర్ని తిప్పి కొడితే ఇన్వర్టర్ హ్యామర్. ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ తిప్పి కొడితే షూటింగ్ స్టార్ అంటాం. ఓకే, రెండు. డ్రాగన్ ఫ్లై, డోజీ. ఓకే, డోజీ అంటే ఏంటిదంటే, ఓకే ఇక్కడ చూశారు కదా, ఇక్కడ ఈ విక్ అనేది చాలా పెద్దగా ఉండి బాడీ అనేది చాలా చిన్నగా ఉన్నది అన్నట్టు డోజీ అనే దానికి. దీనికి పైన విక్ ఉండదు. ఇక్కడ హ్యామర్ కానీ ఇన్వర్టర్ హ్యామర్ కానీ కొంచెం విక్ పైన ఎగ్జిస్ట్ అవుతుంది అన్నట్టు. అది దానికి డోజీకి ఉన్న హ్యామర్లకు ఉన్న డిఫరెన్స్. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ విక్ ఉండదు కానీ ఇక్కడ డౌన్లో విక్ లేదు కానీ పైన విక్ ఎక్కువ, అంటే సెల్లర్స్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంది అని అర్థం. ఓకే, వాటన్నిటి గురించి మనం తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ బులిష్ స్పిన్నింగ్ టాప్. ఇక్కడ చూడండి, మధ్యలో హై అండ్ ఓపెన్ అండ్ క్లోజ్ ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నాయి. హై అండ్ లో అనేవి చాలా ఫార్ అవే ఉన్నాయి అన్నట్టు. అంటే ఓపెన్ అయిన తర్వాత చాలా హైకి వెళ్ళేసి మళ్ళీ వచ్చేసి ఆల్మోస్ట్ క్లోజ్ దగ్గర క్లోజ్ అయిపోయింది అన్నట్టు, నియర్ బై ఓపెన్ దగ్గర. సో ఇది కూడా సేమ్ బేరిష్లో. నెక్స్ట్ బులిష్ మార్బోజో. ఇవి ఇలా ఫామ్ అవుతే ఏమవుతుందంటే బులిష్ అంటే బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు అని రిప్రజెంట్ చేస్తాయి అన్నట్టు. వితౌట్ విక్స్, చిన్న విక్స్ ఉండాలి దీనికి, అంతే. లేకపోతే ఇక్కడ విక్ వెళ్ళేది చూడండి, దీనికి బులిష్ మార్బోజ్ ఫుల్ అన్నట్టు. ఇది కొంచెం విక్ ఉంది, దీంట్లో కొంచెం విక్ ఉంది. సో బేరిష్ మార్బోజ్లో కూడా ఒక ఫుల్గా ఉండాలి బాడీ అనేది, వితౌట్ విక్స్ ఉండాలి, లేకపోతే చిన్న విక్స్ ఉండాలి. ఇక్కడ ఒకసారి ఇంకో కొంచెం క్లియర్గా మాట్లాడుకుంటే, హ్యామర్ని ఎక్కడ చూడాలి, మనకు ప్రజెంట్ ప్రైస్ అని ఒకసారి ఇలా డౌన్ అవుతుంటే సపోర్ట్ దగ్గర నీకు హ్యామర్ ఫామ్ అయితే ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను ఎక్కడ చెప్తున్నా, సపోర్ట్ దగ్గర చెప్తున్నా, గుర్తుపెట్టుకోవాలి. ఇవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర మాత్రం మీరు అబ్జర్వ్ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ మధ్యలో ఫామ్ అయ్యేవి అబ్జర్వ్ చేయకూడదు, వాటిని కన్సిడర్ కూడా చేసుకోకూడదు. సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ దగ్గర మాత్రమే చేయాలి. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత కనుక ఇక్కడ
మనకు హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అవుతే ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పుకోవచ్చు అన్నట్టు. అంటే డౌన్లో ఉన్న ప్రైస్ అనేది రివర్స్ అవ్వడానికి హ్యామర్ యూజ్ అవుద్ది, అప్లో ఉన్న ప్రైస్ రివర్స్ అవ్వడానికి హ్యాంగింగ్ మ్యాన్ యూజ్ అవుద్ది అన్నట్టు. సేమ్ ఇన్వర్టర్ హ్యామర్ కూడా ఇక్కడే మనకు సపోర్ట్ దగ్గర ఇలా ఫామ్ అయిందంటే ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని. సో షూటింగ్ స్టార్ కూడా ఇక్కడ ఫామ్ అయింది అంటే ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది అని. సో ఇలా ఉంటాయి అన్నట్టు. బులిష్ స్పిన్నింగ్ టాప్ అనేది ట్రెండ్ రివర్సల్గా, బేరిస్ అనేది కూడా ట్రెండ్ రివర్సల్గా, ఈ మార్బోజు కూడా ఎక్కడైతే సపోర్ట్ దగ్గర ఫుల్గా కనుక మనకు ఫుల్గా వితౌట్ విక్స్తోని ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది డౌన్ ట్రెండ్లో అంటే ఇక్కడ ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది అని మనం మాట్లాడుకోవచ్చు. ఈ క్యాండిల్స్ అన్ని ట్రెండ్ రివర్సల్గా వర్క్ చేస్తాయి మనకి. నెక్స్ట్ సెకండ్ది అంటే 2 క్యాండిల్స్తో ఫామ్ అయ్యే ఉంటాయి. ఇంతసేపు చూసింది సింగిల్ క్యాండిల్గా, ఇప్పుడు 2 క్యాండిల్స్తో ఫామ్ అయ్యే చూస్తా. ఇవే చాలా వరకు ఇంపార్టెంట్, ఇంతకంటే మనం ఎక్కువ నేర్చుకోవాల్సిన వేరే క్యాండిల్స్ అంత అవసరం ఉండదు. నెక్స్ట్ 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అలా బేరిష్ హరామి, నెక్స్ట్ బుల్లిష్ హరామి, నెక్స్ట్ పీర్సింగ్ ప్యాటర్న్, నెక్స్ట్ డార్క్ క్లౌడ్ కవర్, ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్. వీటి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే ఇవి కూడా సో సపోర్ట్ దగ్గర బేరిష్ హరామి ఫామ్ చేస్తుంది అన్నట్టు. ఒక కంటిన్యూస్గా ఫాలో అవుతున్నప్పుడు సో బులిష్ హరామి ఎక్కడ ఫామ్ అవుద్ది అంటే ఒక సపోర్ట్ దగ్గర ఫామ్ అవుద్ది. ఫస్ట్ ఒక ఫుల్ బేరిష్ క్యాండిల్, ఆ తర్వాత పక్కనే ఒక చిన్న బులిష్ క్యాండిల్ ఒక డౌన్ ట్రెండ్లో ఫామ్ అవుద్ది. దీన్నే ప్రెగ్నెంట్ ఉమెన్ అని కూడా అంటాం. ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్సల్గా కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే డౌన్ ట్రెండ్ కాస్త అప్ ట్రెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు అన్నట్టు. సో ఇది మనకు బులిష్ హరామి. బేరిష్ హరామి ఎలా ఫామ్ అవుతుంది అంటే ఒక రెసిస్టెన్స్ దగ్గర ఒక బులిష్ క్యాండిల్, ఆ తర్వాత చిన్న బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుద్ది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ట్రెండ్ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది, వచ్చే ఛాన్స్ ఉంది అనేది మనం మాట్లాడుకోవచ్చు. సేమ్ పీసింగ్ ప్యాటర్న్ కూడా ఇక్కడే సపోర్ట్ దగ్గర ఫామ్ అయ్యేటప్పుడు ఎలా అంటే ఒక క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందా, ఈ కింద నెక్స్ట్ క్యాండిల్ మన బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయ్యేటప్పుడు దీని యొక్క 50% కంటే పైన క్లోజ్ అయితే అంటే ఫస్ట్ ఏర్పడిన క్యాండిల్లో 50% కంటే పైన ఫామ్ అవ్వాలి నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్. అలా అయితే పీర్సింగ్ ప్యాటర్న్ అంటాం. ఇక్కడ నుంచి ప్రైస్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డార్క్ క్లౌడ్ అంటే ఇది రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అయింది. ఒక గ్రీన్ క్యాండిల్ వస్తుంది, గ్రీన్ క్యాండిల్ యొక్క 50% కంటే డౌన్. ఇంతసేపు అప్లో గ్రీన్ క్యాండిల్, ఇక్కడ రెడ్ క్యాండిల్ డౌన్ ఉండాలి 50%. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆల్మోస్ట్ క్లోజ్ అవుతుంది కదా, 50% కంటే ఎక్కువ ఉండాలన్నట్టు. దానికంటే హైలో ఓపెన్ అయిపోయి దాని 50% కంటే కింద క్లోజ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, దానికంటే కింద ఓపెన్ అయిపోయి దాని 50% కంటే పైన క్లోజ్ అయింది. అర్థమవుతుందా మీకు? సపోర్ట్ దగ్గర ఓపెన్ అయ్యేటప్పుడు 50% దానికంటే డౌన్లో ఓపెన్ అయిపోయి 50% కంటే ఎక్కువ క్లోజ్ అవుతుంది. రెసిస్టెన్స్ దగ్గర డార్క్ క్లౌడ్ అనేది దాన్ని కమ్మేయడం అన్నట్టు. ప్రీవియస్గా ఉన్న ట్రెండ్ని కమ్మేస్తూ ఒక కొత్త క్యాండిల్ రావడం, అదే డార్క్ క్లౌడ్. సో ఇక్కడ దానికంటే హైలో ఓపెన్ అయిపోయి కింద క్లోజ్ అయిపోవడం, 50% కంటే ఆల్మోస్ట్ ఆ క్యాండిల్ని కవర్ చేయడం. నెక్స్ట్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటే మనకు ఒక డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు ఒక చిన్న బేరిష్ క్యాండిల్ వస్తుంది, దీన్ని మొత్తాన్ని కవర్ చేస్తూ ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తుంది. ఇలా ఈ బుల్లిష్ క్యాండిల్ వచ్చి ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్స్ అవుతుంది. ఇది సపోర్ట్ దగ్గర మాత్రమే మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ నుంచి సేమ్ పైన ఒక ట్రెండ్ పైకి వెళ్తుంటే ఒక చిన్న గ్రీన్ క్యాండిల్ వస్తుంది, దాన్ని మొత్తం కవర్ చేస్తూ బేరిష్ ఎంగల్ఫింగ్ వస్తుంది. ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్స్ అవుతుంది అని మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. నేను ఎందుకు ఇంత షార్ట్గా చెప్తున్నా అంటే వీడియో పెద్దగా అయితే ఎక్కువ చూడరు కదా, అందుకే చెప్తున్నా. ఇది ఎనఫ్, మీరు జస్ట్ దీన్ని మళ్ళొకసారి చూడండి, దట్స్ ఎనఫ్. నెక్స్ట్ 3 క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్. ఇవి కూడా మనకు సపోర్ట్ దగ్గర రెసిస్టెన్స్ దగ్గర మాత్రమే ఫామ్ అవుతాయి, మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. 99% వర్క్ అవుతాయి. ఇక్కడ మార్నింగ్ స్టార్ ఫస్ట్ చూస్తే ఒక ట్రెండ్ అనేది డౌన్ వస్తూ ఉంటుంది. మార్నింగ్ స్టార్ ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇక్కడ ఒక చిన్న క్యాండిల్ డోజీ అయినా ఓకే. ఇక్కడ నుంచి కనుక నెక్స్ట్ క్యాండిల్ దీనిపైన ఓపెన్ అయిపోయి 50% పైన కనుక బులిష్ క్యాండిల్ క్లోజ్ అయిపోతే మనకు ఇది నెక్స్ట్ ట్రెండ్ రివర్సల్ అవుతుంది అని మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఎలా చూడండి, ఫస్ట్ ఒక బేరిష్ క్యాండిల్, నెక్స్ట్ ఒక డోజీ అయినా లేకపోతే చిన్న క్యాండిల్ అయినా ఇది దీనిపైన ఓపెన్ అయిపోయి ఆల్మోస్ట్ ఈ లెఫ్ట్ సైడ్ రెడ్ క్యాండిల్కి నియర్గా రావాలి, మోర్ దాన్ 50% ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఇది మార్నింగ్ స్టార్ అవుతుంది. ఇది ఎక్కడ ఫామ్ అవ్వాలి? ఒక సపోర్ట్ దగ్గర ఫామ్ అవ్వాలి. దీనికే రివర్స్ ఒక రెసిస్టెన్స్ దగ్గర ప్రైస్ ఇలా వెళ్తున్నప్పుడు ఒక బుల్లిష్ క్యాండిల్ రావాలి, నెక్స్ట్ పక్కన చిన్న డోజీ క్యాండిల్ లేకపోతే ఒక చిన్న క్యాండిల్, నెక్స్ట్ దీనిపైన ఒక బుల్లిష్ క్యాండిల్ ఓపెన్ అయిపోయి ఆల్మోస్ట్ దీన్ని కవర్ చేస్తూ దానికి ఈక్వల్గా ఫామ్ అయ్యే బేరిష్ క్యాండిల్ వచ్చినప్పుడు దీన్ని ఏమంటాం అంటే ఈవినింగ్ స్టార్ అంటాం. ఇది మార్నింగ్ స్టార్, ఇది ఈవినింగ్ స్టార్.
నెక్స్ట్ 3 బ్లాక్ క్రౌన్, ఇది నేను ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు, నేను ఈ 2 అబ్జర్వ్ చేశాను, మార్నింగ్ స్టార్ ఈవినింగ్ స్టార్, 2 క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్, 1 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, ఇవన్నీ అబ్జర్వ్ చేశా. కానీ ఈ 3 బ్లాక్ క్రౌన్ అనేది అంత నాకు ప్రాపర్గా అనిపించలేదు. సో మీకు ఏమైనా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఎందుకంటే 3 బేరిష్ క్యాండిల్స్ సేమ్ సైజ్తో ఫామ్ అవుతాయి. మళ్ళీ ఒకదాని తర్వాత ఇప్పుడు ప్రీవియస్గా ఇది ఓపెనింగ్ క్లోజింగ్ కదా, దీని కింద ఓపెన్ అయిపోయి క్లోజ్ అవుతుంది, దీని తర్వాత ఓపెన్ అయి క్లోజ్, ఒక్కదానికొకటి కంటే డౌన్లో క్లోజ్ అవుతాయి. సో ఇలా వచ్చినప్పుడు ట్రెండ్ అనేది రివర్స్ అవుతుంది అని చెప్పారు. సో ఇదేమో వైట్ సోల్జర్స్ అంటారు వీటిని, బ్లాక్ క్రౌన్, సేమ్ 3 సైజెస్ సేమ్ ఉంటాయి, ఒకదానికంటే ఒకటి అప్లో క్లోజ్ అవ్వాలి, అలా అవుతాయి. నేను ఇంతవరకు ఇలా ఈ ప్యాటర్న్లో అబ్జర్వ్ చేయలేదు. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తుంటే చూడండి. ఆ తర్వాత రైజింగ్ 3 మెథడ్స్ అని ఒక బుల్లిష్ క్యాండిల్, తర్వాత ఒక రీట్రేస్మెంట్ లేకపోతే పుల్ బ్యాక్, ఇలా 3 క్యాండిల్స్ వచ్చినప్పుడు మళ్ళీ రివర్స్ అవుతుంది అని అంటారు. ఇది కూడా ఈ క్యాండిల్ కూడా అబ్జర్వ్ చేయలేదు. ఈ ట్రై స్టార్ టాప్, ట్రై స్టార్ బాటమ్, ఇవి టాప్లో ఓపెన్ అయితే ఒక ట్రెండ్ అనే పైన వచ్చేసి ట్రై స్టార్ ఇక్కడ వస్తే ఇది డౌన్ అవుద్ది, ఇదొకటి మన ట్రెండ్ రివర్సల్ అవుద్ది. ఈ 3 థింగ్స్ ఇది చూసా, కానీ ఈ పైన ఉన్నది మాత్రం 3 బ్లాక్ క్రౌన్స్ అంత పర్ఫెక్ట్గా పని చేయలేదని నా ఒపీనియన్. ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి చిన్నగా చూడండి వీడియో, అంతగా ఏముండదు. మేజర్గా క్యాండిల్ స్టిక్స్ ఎక్కడ అబ్జర్వ్ చేయాలి అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర మాత్రమే అబ్జర్వ్ చేయాలి. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర నువ్వు కనుక మూవింగ్ యావరేజ్ కనుక రెఫరెన్స్ తీసుకుంటే ఎక్సలెంట్ వర్కౌట్ అవుద్ది, మీకు డోకా లేదన్నట్టు. అది నేను చెప్పేది. జస్ట్ ప్లెయిన్గా కొన్నిసార్లు ప్లెయిన్ అయినా వర్కౌట్ అవుతుంది, ఇంకొంచెం మూవింగ్ యావరేజ్ తీసేసుకుంటే ఇంకా కొంచెం పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుందని నేను చెప్తా. ఎందుకంటే క్యాండిల్ స్టిక్సే ఒక ట్రేడర్కి మూలాధారం, క్యాండిల్ స్టిక్సే. మీకు అర్థమైంది కదా, సింగిల్, డబల్, త్రిబుల్ ఇంతే ఉంటుంది. ఇవే మేజర్గా వీటిని ఫోకస్ చేస్తే ఒకసారి చార్ట్స్ అన్ని చూడండి, సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఏమేం ఫామ్ అయినాయి, ఇవి కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేవా, ఈ ఫామ్ అయిన తర్వాత ట్రెండ్ రివర్స్ అయిందా లేదా అని ఒక్కసారి ఆలోచించి మీరు ఒకసారి కష్టపడండి, ఒకసారి చూడండి. చూస్తే మీకే అర్థమైద్ది. చాలా సింపుల్, క్యాండిల్ స్టిక్స్ మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర వచ్చిన తర్వాత ఏ టైప్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ ఫామ్ అవుతుంది, 1 2 3, దాట్స్ ఇట్. సో ఇది మన వీడియో. క్యాండిల్ స్టిక్స్ అనేది చాలా సింపుల్, మీరు ఒకసారి చూడండి. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, మీకు అర్థమైందా లేదా అని ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ. జై హింద్.